ఏంటి బ్రో అంత డల్గా ఉన్నావు? ఈరోజు ఏమైనా క్లాస్ ఏమి లేదా? చెప్పవా? ఓకే, నువ్వు చెప్పకపోతే ఏంటి, నేను చెప్పేస్తా. వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. ఈరోజు క్లాస్లో ఈరోజు క్లాస్లో ఈరోజు క్లాస్లో అసలు ఈరోజు క్లాస్ ఏంటో నీకు తెలుసా? క్లాస్ గురించి తెలియకుండా అసలు ఏం చెప్పేస్తావని అనుకుంటున్నావు? ఈరోజు క్లాస్లో ఆఫ్టర్ ఎఫెక్ట్ ఈజీ గ్రాఫ్ అండ్ రొటేషన్ వాల్యూ గ్రాఫ్ కోసం తెలుసుకున్నాం. ఏంటో తేడాగా ఉన్నట్టుగా ఉంది. ఆఫ్టర్ ఎఫెక్ట్ అన్నావు కదా, అందుకే కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుందని వదిలాను. ఈజీగా అన్నావు, అందుకే ఈజీగా వదిలేసాను. వేస్ట్ బిల్. బ్రదర్ ఒక్కటి చెప్పేది బ్రదర్, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరైతే ఈ ఛానల్ని షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోతాం. హలో గైస్, ఈరోజు మనం రొటేషన్ వాల్యూ గ్రాఫ్ అలాగే ఈజీ గ్రాఫ్ కోసం తెలుసుకోబోతున్నాం. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు మనం ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్ ఉంది. ప్రాజెక్ట్ ప్యానెల్ రైట్ బటన్, ఇంపోర్ట్ ఫైల్. ఓకే, వీల్ అనేది నేను తీసుకుంటున్నా. ఇక్కడ కంపోజిషన్, రిటర్న్ లేయర్, సైజ్, అలాగే ఇక్కడ క్రియేటివ్ కంపోజిషన్ క్లిక్ చేసుకుని ఓకే చేసుకున్నా. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ 3 లేయర్లు ఉన్నాయి. ఈ లేయర్ని మనం నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ లేయర్లు అయినప్పుడు మనం ఇబ్బంది పడతాం. అందుకు ఒకసారి చూసేద్దాం. సెలెక్ట్ చేసి రైట్ బటన్ క్లిక్ చేసి రీనేమ్ అంటే ఇక్కడ బీజీ కాబట్టి బీజీ అని ఇస్తున్నా. ఓకే, ఇలా అన్ని మన లేయర్స్ పేర్లు మార్చుకోవచ్చు. ఇక్కడ నెంబరింగ్, ఈ నెంబరింగ్ అనేది చూడండి ఒకసారి. నెంబరింగ్ అనేది ఇప్పుడు నెంబరింగ్ ఉన్న ప్లస్ స్పిన్ అనేది మనం రెండింటిని యానిమేషన్ చేయాలి. ఏంటి, రొటేషన్ వాల్యూ గ్రాఫ్. లేయర్ 2ని సెలెక్ట్ చేసి నేను రొటేషన్ అంటే ఆర్ అని క్లిక్ చేస్తున్నా. స్టార్టింగ్ పాయింట్ వచ్చి స్టాప్ వాచ్, అలాగే ఒక 1 సెకండ్ దాకా వెళ్ళి 360 డిగ్రీ ఇచ్చుకుంటున్నా. ఇచ్చేసిన తర్వాత వీటిని ఈజీ చేసుకోవాలి. ఎలా, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కీబోర్డ్ పైన F9 క్లిక్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎడిట్ గ్రాఫ్లోకి వెళ్ళి రొటేషన్ వాల్యూ గ్రాఫ్ను మేనేజ్మెంట్ చేస్తా. ఈ రకంగా మనకి వస్తుంది. ఈ రకంగా రాకుండా ఈ రకంగా వస్తే అలా కాదు. ఇక్కడికి వెళ్ళి మీరు ఎడిట్ వాల్యూ గ్రాఫ్ని మార్చుకోవాలి. మార్చుకుంటే ఇలా ఈ రకంగా మీకు కనిపిస్తుంది. ఓకే, ఇలా కనిపించిన తర్వాత ఈ హ్యాండిల్స్ని మేనేజ్మెంట్ చేసి మనం గ్రాఫిక్. అయితే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, నెంబరింగ్ అనేది స్పీడ్గా తిరిగి స్లోగా ఇది అవ్వాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ 0లో ఉంది, ఇక్కడ 360 డిగ్రీలో ఉంది రొటేషన్. అయితే దీన్ని మనం ఏం చేయాలి, స్పీడ్ అనేది కంట్రోలింగ్ చేయాలి. ఇక్కడ మనం దీన్ని కొద్దిగా హైప్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. స్పేస్ బార్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, దెన్ బెటర్. అయితే మనకి ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ కావాలి. బ్లర్ ఎఫెక్ట్ కావాలని అంటే ఇక్కడ బ్లర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని తిన్నగా ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ బ్లర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఈ రకంగా మనం రొటేషన్ వాల్యూ గ్రాఫ్ని యూజ్ చేసి చేయాలి. అలాగే లేయర్ 4ని కూడా రొటేషన్ వాల్యూ గ్రాఫ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే యాంకర్ పాయింట్ అనేది మనకి సెంటర్లో లేదు. ఒకసారి బిగ్ చేసి చూద్దాం. సెంటర్లో లేదు, సెంటర్లో పెట్టుకోవాలి. యాంకర్ పాయింటింగ్ పెట్టుకోవాలంటే యాంకర్ పాయింట్ టూల్ తీసుకొని యాంకర్ పాయింట్ని ప్రెస్ చేసి సెంటర్లో పెట్టాలి. ఇది ఒకసారి ఉందో లేదో కన్ఫర్మేషన్ చేసుకోవడానికి లేయర్ 4ని సెలెక్ట్ చేసి ఆపోజిట్ తగ్గిద్దాం. టీ అని కొడితే ఆపోజిట్ అని వస్తుంది. దీన్ని తగ్గించి ఓకే, సెంటర్ పాయింట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి రొటేషన్ వాల్యూ గ్రాఫ్ చేయాలి. రొటేషన్ అని అంటే ఆర్ క్లిక్ చేసి స్టాప్ వాచ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలని అంటే ఈ తిన్నగా కాకుండా నాకేంటంటే ఇక్కడ నెంబరింగ్ ఆగిపోయిన తర్వాత స్పిన్ కూడా కొద్దిసేపు తిరిగి నాకు ఆగాలి. అంటే ఇక్కడ వరకు పెంచుకుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక రొటేషన్ని నేను ఇచ్చుకుంటున్నాను. నాకు ఎక్కడ ఆగాలి, $300 దగ్గర ఆగాలి. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇలా అయితే ఆగింది. ఓకే, మనకి ఇక్కడైతే రొటేషన్ వాల్యూ గ్రాఫ్ చేసాం కదా, అలానే నాకు ఆగాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి ఈజీ F9 కొడితే ఈజీ అవుతుంది 2. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ గ్రాఫ్లోకి వెళ్ళి ఇలా కనిపించింది కదా, రెండింటిని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్పీడ్గా ఉండి తర్వాత స్లో అవ్వాలన్నమాట. నాకు ఒకసారి నేను ప్లే చేసి చూస్తాను. ఓకే గైస్, ఈ విధంగా మనం రొటేషన్ వాల్యూ గ్రాఫ్ని యూజ్ చేసి మనం ఈ రకంగా
యానిమేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈజీ గ్రాఫ్ కోసం తెలుసుకోవాలి. ఓకే గైస్, నెక్స్ట్ చాప్టర్ ఈజీ గ్రాఫ్ కాబట్టి ఈజీ గ్రాఫ్ ఇంతకు ముందు మనం చేసిన యానిమేషనే, దాన్ని ఈజీ గ్రాఫ్ ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకే, మనం చూసుకున్నట్టుగా అయితే దీన్ని సెలెక్ట్ చేసి యూ కీబోర్డ్న కీ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. కీ ఫ్రేమ్స్ కనిపించగానే ఈ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి F9 కొడితే ఈజీ అవుతుంది. ఎడిట్ గ్రాఫ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏంటి స్పీడ్ గ్రాఫ్లోకి మార్చుకోవాలి. మార్చుకున్నట్టుగైతే మనం ఈ రకంగా ఏం చేద్దాం, ఈ రకంగా మార్చుకుందాం. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, అలాగే ప్లాంట్ని కూడా మనం మార్చుకుందాం. ప్లాంట్ని మార్చుకుందాం. యూ ప్రెస్ చేస్తే ఇలా F9 క్లిక్ చేస్తే ఈజీ అవుతుంది. ఇలాగా మనం మార్చుకుందాం. ఇది కూడా అంతే, అంటే స్పీడ్గా వచ్చి స్లో అవ్వాలి. ఓకే, అలా ఈ రకంగా మనం అన్నిటినీ కూడా ఒక్కసారి ఏం చేద్దాం అంటే ఈ గ్రాఫ్స్ని చూసుకున్నట్టుగైతే యూ క్లిక్ చేస్తే ఇలా అన్ని ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసి F9 క్లిక్ చేస్తే ఈజీ అవుతుంది. ఎడిట్ గ్రాఫ్లోకి వెళ్ళి ఈ రకంగా మనం సెలెక్ట్ చేసి ఈ కీ ఫ్రేమ్ వచ్చాము ఇలా, ఇది వచ్చాము ఇలా. నెక్స్ట్ స్టార్ట్ బటన్, ఇది కూడా యూ క్లిక్ చేసి కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసి F9 క్లిక్ చేసి ఎడిట్ గ్రాఫ్లోకి వెళ్ళి ఇలా ఈ రకంగా మనం అడ్జస్ట్మెంట్, మీ యానిమేషన్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఇది గైస్, ఈ రకంగా మీరు ఈజీ గ్రాఫ్ని మనం అడ్జస్ట్మెంట్, మనకి యానిమేషన్ ఎంత స్పీడ్లో ఉండాలి ఏంటి అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ రకంగా ఈజీ అనేది మీరు చేసుకుంటారు. నెక్స్ట్ చాప్టర్ చాలా బాగుంటుంది, అలాగే చూడడానికి నెక్స్ట్ చాప్టర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే మీకు చాలా చాలా షేప్స్ యొక్క యానిమేషను, టెక్స్ట్ యొక్క యానిమేషన్ అనేది నెక్స్ట్ చాప్టర్లో నేను నేర్చుకోబోతున్నాను. ఓకే బాబాయ్, సీ యూ.